దాటి శనివారం వస్తున్నదంటే పట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు బగ్గనే అవుతాయి. ఏ సందు చూసినా మిషన్ పట్టుకున్న పోలీసోళ్ళే, ఏ మెయిన్ రోడ్ మీద చూసినా కూడా పోలీసోళ్ళే కానత్తరు. ఇక మొన్న నడుమ పాతేడాది బాధల కొత్తేడాది సంబురంలా వందల కోట్ల రూపాయల మందు తాగిండ్రు, మందు బాబులని చెప్పుకున్నాం. ఇక తాగి బండ్లు నడిపి మస్తుగా దొరికిర్రని కూడా చెప్పుకున్నాం. ఎవల నోట్ల మిషన్ పెట్టినా మిషన్ పేలిపోయేటంత రీడింగ్లు వచ్చినాయి. అయితే ఇప్పుడు మందు బాబులు ఉదే డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ల గురించి ఓ చిత్రమైన ముచ్చట బయటికి వచ్చింది. మరి అదేందో చూద్దాం పాండ్రి. మందు దాగి చూడు, పోలీసులకు దొరకకుండా ఇంటికి పోయి చూడు అన్నారు పెద్ద మందు బాబులు. అగో మందు దాగి పోలీసులకు దొరకకుండా పోవుడు గంత కష్టం అన్నట్టు. తాగినోళ్ళను ఆగబట్టి నోయిట్ల పైపులు నూకి చెకింగ్లు చేసి ఫైన్లు వేసి పట్టుకపోయే వరకు రోడ్డు మీద మస్తుగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక కుయ్యి కుయ్యి అని ఆరన్ సౌండ్లతోటి రీసౌండ్ వస్తుంది రోడ్డు. అయితే ఇప్పుడు మందు బాబులు పోలీసులను పెట్టిన కట్టాల కంటే రోడ్ల మీద ట్రాఫిక్ ను కంట్రోల్ చేసి ఎటోలనటు మంచిగా పంపించిన దానికంటే పెద్ద తిప్పలే వచ్చిందట పోలీసులకు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేసే మిషన్లు సరిపోయేటని లేక ఆగం అవుతున్నారట పోలీసులు. ఉన్నయేమో చక్కగా పనిచేస్తలేవాట. ఎప్పుడో 5 ఏళ్ల కిందట పట్నంలో ఉన్న 3 కమిషనరేట్లు ఉన్న అన్ని స్టేషన్లకు 8 మిషన్లు ఇచ్చిర్రట. ఇక దాంట్లో చాలా మిషన్లు ఇప్పుడు పనే చేస్తలేవాట. ఉన్న వాటితోటి చెకింగ్ చేద్దామంటే మస్తు ఆలస్యం అవుతున్నదట. డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లను ఎన్ని మలకల రిపేర్లు చేపించినా కూడా ఏం ఫాయిదా ఉంటలేదట. ఇక ఉన్న 1-2 మిషన్లతోటి టెస్టులు చేద్దామంటే చాలా మంది దొరకకుంటేనే పోతున్నారట. అయితే గిట్ల తక్కువ మిషన్లు ఉంటేనే గంతగానం కేసులు అవుతున్నాయి, గన్ని గానం ఫైన్లు కడుతున్నారంటే ఇంకా మిషన్లన్నీ పని చేస్తే కొత్త మిషన్లు కొంటే మందు దాగి బండి నడిపేటోళ్ళ పరిస్థితి ఏందో చూడుర్రిగా. మరి పని చేయని మిషన్లు మా నోట్ల నోకి ఎక్కువ రీడింగ్ వచ్చేటట్టు చేస్తున్నారా ఏంది? ఇప్పటికే కళ్ళు తాగినా కూడా మిషన్ వరుతాంది అని లొల్లులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక గీ ముచ్చటెరకైందంటే మిషన్ల మీద కేసులు వేసినా ఎత్తరు కావచ్చు మందు బాబులు. ఓ పోలీస్ అన్నలు జర్రంతా జల్దిన మిషన్లు ఆర్డర్లు పెట్టుకోర్యా.